2025 విజయదశమి మొదలు వృశ్చిక రాశి వారి జీవితంలో మార్పులు. ఈ పెరుగుల స్త్రీ కారణంగా జరగబోయే మార్పులు. కొట్టిన వారే మీ కాళ్ళు మొక్కుతారు. మీ జీవితం మునువెన్నడూ కూడా చూడలేనటువంటి రీతిలో ఈ సమయంలో మారబోతోంది. మీకు అన్ని విధాలుగా కూడా అనుకూలత అనేది కనిపిస్తుంది. కొన్ని విషయాల్లో తగిన జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. అసలు వృశ్చిక రాశి వారి జీవితం ఏ విధంగా మారబోతోంది, వీరికి అదృష్టమా దురదృష్టమా అన్ని విషయాలు కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. నెంబర్ 1 వశీకరణ మాంత్రికుడు. జ్యోతిష్యాలయం. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా గురువు గారిని సంప్రదించండి. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, కుటుంబ సమస్యలు, వ్యాపార సమస్యలు, పెళ్లి, సంతానం సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడును. ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా గురువు గారిని సంప్రదించండి. గృహం, స్థలం సమస్యలు, కళ్యాణ దోషములు పరిష్కరింపబడును. దుష్ట శక్తులు తీయబడును. నాగదోషం తీయబడును. నాగబంధన, గుప్త నిధులు, ధనం, లంకెబిందుల కొరకు గురువు గారిని సంప్రదించండి. కోరుకున్న వారిని మీ దగ్గరకు చేర్చాలా అంజనం వేసి చూడబడును. గురువు గారి ఫోన్ నంబర్ 8096448525. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి వృశ్చిక రాశి వారి గురించి తెలుసుకుందాం. విశాఖ నక్షత్రం 4వ పాదము, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు వృశ్చిక రాశికి చెందుతారు. వృశ్చిక రాశి వారి యొక్క జీవిత జాతక స్వరూప లక్షణాలు అనగా వీరి సంపూర్ణ జీవితం ఏ విధంగా ఉండబోతుందో మనం ఇప్పుడు ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుందామండి. వృశ్చిక రాశి వారికి 2025 విజయదశమి మొదలుకొని వీరి జీవితంలో మీరు మునుపెన్నడూ కూడా ఊహించలేనటువంటి మార్పులు అయితే మీరు ఖచ్చితంగా చూడబోతూ ఉన్నారు. వీరికి ఒక స్త్రీ కారణంగా మీ జీవితం మొత్తం మారిపోతుంది. ఆ స్త్రీ కారణంగా మిమ్మల్ని ఇప్పటి వరకు కూడా కొట్టిన వారే మీ కాళ్ళు మొక్కడానికి సిద్ధపడతారు. తెలుగు అక్షరం ఆతో మొదలయ్యేటటువంటి పేరుతో ఉన్నటువంటి స్త్రీ లేదా ఇంగ్లీష్ అక్షరం ఏతో మొదలయ్యేటటువంటి పేరు ఉన్నటువంటి స్త్రీ కారణంగా మీకు అఖండ రాజయోగం అయితే పట్టబోతోంది. ఈ సమయంలో మీ జీవితం అయితే పూర్తిగా మారిపోతుంది. ఆ స్త్రీ కారణంగా మీకు అన్ని విధాలుగా కూడా కలిసి రాబోతోంది. పట్టుదలతో ముందుకు సాగి అనుకున్నది సాధిస్తారు. కొందరు ప్రవర్తన మీ యొక్క మనసును చిరాకు పరచవచ్చు. అకారణ కలహ సూచన ఉంటుంది. దైవారాధన ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మానవద్దండి. ఇష్ట దైవ సందర్శనం మీకు శుభప్రదం. మీ కృషి త్వరగా ఫలిస్తుంది. మీరు ఎప్పటి నుండో కూడా ఎదురు చూస్తున్న పనులు పూర్తి అవుతాయి. శత్రువులు స్నేహితులుగా మారుతారు. వ్యాపారంలో లాభం కనిపిస్తోంది. గౌరవం ప్రతిష్ట పెరుగుతుంది. ఆర్థికంగా జాగ్రత్త అవసరం. శాంతంగా వ్యవహరిస్తే మేలు జరుగుతుంది. ఇష్ట దైవారాధన శ్రేయస్కరమైన మార్పులు అయితే ఇస్తుందని చెప్పడంలో సందేహం అయితే లేదు. ఈ వృశ్చిక రాశి వారి జీవితంలో ఈ సమయంలో మీరు కోరుకున్నది కోరుకున్నట్లుగా జరుగుతుంది. మీరు మునుపనుడు కూడా చూడని రీతిలో ఈ సమయం అయితే మీకు మారబోతోంది. ఈ ఏడాది ఈ రాశి వారికి చాలా మంచిగా ఉంటుంది. మీరు కోరుకున్న సొమ్మును పొదుపు చేయడంలో కూడా ఘన విజయం సాధించే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మీ యొక్క ఆర్థిక స్థితి కూడా బలోపేతం చేసుకునేందుకు మీ యొక్క జీవిత భాగస్వామి సోదరులు మద్దతు పొందుతారు. రాహుకేతువుల సంచారం వేళ కొన్ని కొత్త ఆదాయ వనరులు కూడా పొందుతారు. గురువు 8వ స్థానంలో సంచారం చేసే సమయంలో విదేశాల నుండి కొన్ని మంచి ప్రయోజనాలు కూడా పొందే అవకాశం ఉంటుంది. ఈ రాశి వారికి సంబంధాల్లో అనేకమైన మార్పులు అయితే ఉంటాయి. ఈ రాశి నుండి శనిదేవుడు 7వ స్థానంలో సంచారం చేయనున్నాడు. ఈ కాలంలో మీరు పాత భాగస్వామిని కూడా మళ్ళీ కలుసుకునే ప్రయత్నాలు చేస్తారు. దీంతో మీరు సమస్యలను కూడా ఎదుర్కొనవచ్చు. అయితే శని 8వ స్థానంలో ప్రవేశించాక మీరు మరిన్ని సమస్యలు అయితే ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. మీకు మానసిక ఒత్తిడి కూడా పెరగనుంది. అయితే ఈ రాశి వారి గురుడి ప్రభావంతో మీరు సానుకూలమైన ఫలితాలు అయితే పొందవచ్చు. వ్యాపార పరంగా ఈ రాశి వారికి అనుకూలత అనేది ఉంటుంది. గురుడు 7వ స్థానం నుండి రవాణా చేసే సమయంలో మీరు వ్యాపారంలో పురోగతి సాధిస్తారు. మీ పని ప్రాంతంలో స్నేహితులు, సహచరుడు, జీవిత భాగస్వామి నుండి సానుకూల ఫలితములను పొందుతారు. రాహుకేతువుల సంచారం మీకు చాలా సహాయకరంగా మారుతుంది. గురుడు 8వ స్థానంలో సంచారం చేసే సమయంలో కొన్ని కొత్త వ్యాపార ఒప్పందాలను కూడా ఇవ్వవచ్చు. ఈ రాశి వారి కుటుంబ జీవితం చూసుకున్నట్లయితే సాధారణ ఫలితాలు పొందుతారు. గురుడు 7వ స్థానం నుండి సంచారం చేసే సమయంలో మీ జీవిత భాగస్వామితో సంబంధం చాలా బాగుంటుంది. అవివాహితులకు మంచి వివాహ సంబంధాలు వస్తాయి.
మరొకవైపు శనిదేవుని ప్రభావంతో మీరు మానసికంగా ఒత్తిడి కూడా ఎదుర్కొనాల్సి వస్తుంది. అయితే శని ప్రభావం నుండి విముక్తి పొందిన తదుపరి మీరు మానసికంగా చాలా సంతోషంగా ఉల్లాసంగా కూడా మీ జీవితాన్ని గడుపుతారు. మీ కుటుంబ పరిస్థితులు గతం కంటే కూడా మెరుగవుతాయి. ఆరోగ్యపరంగా మిశ్రమ ఫలితాలు అయితే ఉంటాయి. శని ఈ రాశి నుండి 8వ స్థానంలో ప్రవేశించినప్పుడు ఆరోగ్యపరంగా కొంత ఇబ్బంది అనేది ఉంటుంది. అంతేకాదు మీకు ఒత్తిడి కూడా పెరుగుతుంది. ఈ కాలంలో మీరు శారీరక మానసిక ఆరోగ్యం రెండింటిపైన కూడా ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి. అయితే గురుడి స్థానం మారిన సమయంలో మీ యొక్క శక్తి సామర్థ్యాలు పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. చూశారు కదండి, ఈ వృశ్చిక రాశి వారి గురించి క్లియర్గా తెలుసుకున్నారు కదా. ఇక ఈ వృశ్చిక రాశి వారి గుణగణాలు, వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయో ఇప్పుడు మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. వృశ్చిక రాశి వారికి అధిపతి కుజుడు ఈ రాశి చక్రంలో 8వ రాశి. లక్ష్యాన్ని ఇచ్చే ఈ రాశి చాలా స్థిరమైనది అనగా వీరి అంచనాలు నిర్ణయాలు చాలా ఖచ్చితంగా ఉంటాయి. ఊగిసలాడే ధోరణి వీళ్ళు మనకు పెద్దగా కనిపించదు. తత్వరీత్యా ఈ వృశ్చిక రాశి వారిది జల స్వభావం అయినందువలన పనులు చెక్కబెట్టుకునే స్వభావాన్ని వీరు కలిగి ఉంటారు. వీరు గుమ్మనంగా వ్యవహారాలు చెక్కబడతారు. ఏవి జరిగిపోయినవి ఏవి జరగాల్సినవనే స్పష్టమైన ఆలోచనతో వీరు ముందుకు వెళ్తారు. ఈ రాశి వారు మంచి ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని కలవారిగా ఉంటారు. చూడడానికి అందంగా ఉండడమే కాదు, చూడడానికి వారి కష్టాలను మీతో పంచుకుంటారు. మీరు మిత్రత్వాన్ని కోరుకుంటారు. ప్రతి విషయాన్ని కూడా చాకచక్యంగా ఆలోచించి తెలివిగా నిర్ణయాలు కూడా తీసుకుంటారు. అలాగే తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తారు. దీని వలన జీవితంలో తొందరగా ఎదగడానికి కూడా అవకాశం అనేది ఉంటుంది. స్నేహానికి ఎక్కువ విలువ ఇస్తారు. అనగా స్నేహితులతో ఎక్కువసేపు కాలాన్ని గడుపుతారు. స్నేహితులకు సహాయం చేయడం అంటే కూడా వీరికి చాలా ఇష్టం. అంతేకాదు వారి కష్ట సుఖాలను కూడా వీరు పంచుకుంటారు. వృశ్చిక రాశిలో జన్మించిన వారు ఇతరులతో ఎక్కువగా స్నేహాన్ని పంచుకుంటారు. ఈ రాశిలో జన్మించిన వారి శరీరం చాలా గట్టిగా ఉంటుంది. అనగా దృఢమైన శరీరాన్ని వీరు కోరుకుంటారు. అనగా కోపతాపాలు కూడా వీరికి అధికంగా ఉంటాయి. అందువలన వీరు ముందు వెనుకలు ఆలోచించకుండా బంధువులతో స్నేహితులతో కూడా తగాదాలు పెట్టుకుంటారు. ఈ రాశి వారికి అధికమైన పట్టుదల ఉంటుంది. అందువలన మీరు జరిపే వ్యాపారాల్లో నష్టపోయే అవకాశం ఉంటుంది. ఏదైనా ఒక విషయాన్ని ఎదురు వ్యక్తికి మొహం మీద ఉన్నది ఉన్నట్లుగా చెప్పే మనస్తత్వం అయితే వీరిది. ఆ విషయం నిజం కావచ్చు లేదా అబద్ధమైనా కావచ్చు, కానీ వీరిని చూస్తే మనకు కొద్దిగా చిరాగ్గా కూడా కనిపిస్తూ ఉంటారు. ఈ రాశి వారు మంచి హోదాలో స్థిరపడతారు. సమాజంలో ఇతరులు వీరిని చూసి భయపడి వీరిని గౌరవిస్తారు. ప్రతి విషయంలోనూ నిర్దిష్టంగా వ్యవహరిస్తారు. ఖర్చు చేయడానికి ఆలోచించే స్వభావం అయితే వీరిలో ఉంటుంది. అయినప్పటికీ అనవసరమైన ఖర్చులు చేస్తారు. వీరిని ఆశ్రయించి కొందరు తిరుగుతూ ఉంటారు. వీరికి స్త్రీల విషయంలో చాలా ఆపేక్ష అనేది అధికంగా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో వీరి అలవాట్లు మితిమీరడం చేత ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంటుంది. అందుచేత మీరు దురలవాట్లకు దూరంగా ఉండాలి. ఈ రాశిలో జన్మించిన వారికి సహృదయం ఉంటుంది. కొన్ని సంఘటనలకు చలించిపోయే మనస్తత్వాన్ని వీరు కలవారుగా ఉంటారు. వీరిలో కొంతమంది దేశాటనం చేసేవారు ఉంటారని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. ఈ రాశి వారు అన్ని వేళలా పనిచేయడానికి ఇష్టపడతారు. జీవితంలో అనేక సౌఖ్యాలు పొందాలనే వాంఛ వీరిలో అధికంగా ఉంటుంది. వేడుకలు విలాసాలు వీరి జీవితంలో ముఖ్యమైన భాగాలుగా ఉంటాయి. ఈ రాశి వారి జీవిత భాగస్వామిని పిల్లలను కూడా ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటారు. వారితో ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఉమ్మడి కుటుంబం అంటే వీరికి చాలా ఇష్టము. ఉమ్మడి కుటుంబంలో జీవించడానికి వీరు చాలా ఇష్టపడతారు. అలాగే స్నేహితులను ఏ విధంగా గౌరవించాలో కూడా వీరికి చాలా బాగా తెలుసు. చూసారు కదండి, వృశ్చిక రాశి వారి గురించి అయితే క్లియర్గా తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.